ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 3 monthsలో 1500 మంది సబ్స్క్రైబ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం కొరమైన చేపలతో పులుసు చేసేద్దామండి. రెస్టారెంట్ స్టైల్ అంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్తో మనం చాలా టేస్టీగా చేసుకుందాం. చాలా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. మనం కొరమైన చేపలు తీసుకున్నామండి. 2 కలిపి కేజీ 400 వచ్చినాయి. వాటిని శుభ్రం చేస్తున్నారు వాళ్ళే, అక్కడ శుభ్రం చేసి మనకి ఇచ్చారు. మనం ఇప్పుడు ఇంటి దగ్గర తెచ్చుకున్నాం వీటిని. ఇందులో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కరివేపాకు అన్నీ, అంటే వీటికి కొలతలని చెప్పనండి, జస్ట్ మ్యారినేట్ చేయడం కోసం మీ ఇష్టమైన తోచినంత వేసుకొని కలిపేసుకొని ముక్కలు పక్కన పెట్టుకుంటాం. తర్వాత దీనికి అనుగుణంగా మనం అక్కడ వేసుకుందాం సరిపడా. ఇలా బాగా కలిపేసేసి ఒక అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టేయండి. మొక్కలకు అవి బాగా పట్టేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం పులుసు ఎలా చేసుకోవాలో వాటికి ఏమేమి కావాలో తెలుసుకుందాం. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ ఒకటి ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చేపల పులుసు కాబట్టి ఒక 3 ఉల్లిపాయలు, 3 టమాటా, ఒక 6 పచ్చిమిర్చి అండి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూను, కరివేపాకు, కొత్తిమీర, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. చింతపండు మనం ముందుగా ఒకసారి శుభ్రం చేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక గిన్నెలో పక్కన నానబెట్టుకుందామండి. ఇలా కడిగేసాం, పక్కన నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసేయండి. 4 ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ టమాటా కూడా అంతే, 4 ముక్కలు కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఎందుకంటే పులుసు కాబట్టి మనకి ముక్కలు చిదరకుండా చక్కగా కలుపుకోవడానికి కూడా మీకు పెద్దదైతే బాగుంటుంది. అందులో ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మెంతులు, సోంపు, జీరా, ఆవాలు వేసి అవి కొద్దిగా వేగుతుండగానే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. వేసుకొని వేగనివ్వండి. అది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. దీనికి కొద్ది తొందరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని అవి పచ్చివాసన పోయి కలర్ మారే వరకు వేగనివ్వండి. ఇలా చూసారా ఆయిల్ కనబడుతుంది అనమాట. ఇలా వేగిన తర్వాత ఏంటంటే మనకు కొద్దిగా ఆయిల్ కనబడుతూ ఉంటుంది. ఈ టైంలో మనం టమాటా పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇది కూడా పచ్చివాసన పోవాలి. అంటే మీకు ఒకటే గుర్తండి, వేగింది అంటే మీకు ఆయిల్ తేలుతుంది పైకి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాము, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఒక 4-5 సార్లు తిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. వేసుకొని బాగా తిప్పండి. ధనియాల పొడి అది కూడా వేసేసామండి. వేసేసుకొని బాగా కలిగి తిప్పుతూ మగ్గనే ఉండి. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాం. కారం కూడా వేసుకొని కొద్దిసేపు తిప్పిన తర్వాత చింతపండు పులుసు రెడీ చేసుకొని మనం పులుసు తీసి పక్కన పెట్టుకుంటాం కదా, అది పోసేసుకుందాం దీంట్లో. నా వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం 4 minutes వరకే, 5 minutes లోపే ఉంటుందండి. కానీ ఇది కొద్దిగా 7 minutes దాకా పట్టింది. ల్యాగ్ అవుతుందని మీరు అనుకోవచ్చు, కానీ తప్పలేదండి. దీనికి కట్ చేసి ఎక్కడ ఏం కట్ చేయడానికి కుదరలేదు. అప్పటి వరకు చాలా బాగా తగ్గించుకొచ్చాను. కాస్త ఓపికగా చూడండి. హైలో పెట్టండి ఫస్ట్ స్టార్టింగ్, అంటే మీకు కొద్దిగా మరుగుతున్న ఇది వచ్చే వరకు కూడా స్టవ్ హైలో పెట్టి మగ్గనివ్వండి పులుసుని. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఈ టైంలోనే. చిన్నగా ఘాట్లు పెట్టేసి ఆ 6 పచ్చిమిర్చి కూడా వేసేసేయండి దాంట్లో. పులుసు చూసారా ఇలా మగ్గుతుందండి, బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సాల్ట్ కనుక చాలకపోతే ఇప్పుడే వేసేసుకుందామండి. సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా చాలకపోతే ఇప్పుడే వేసేసుకుందాం. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుంటామండి. మీకు డౌట్ రావచ్చు, అసలు నూనెలో వేగలేదు చేప ముక్కలని. అవసరం లేదండి. మనం కడిగేటప్పుడే నిమ్మకాయతో బాగా కడుగుతాం కదా. ఇలా మీకు చింతపండు కూడా కొద్దిగా ఉడికిన తర్వాత వేస్తే ఏంటంటే పులుసు నీసు వాసన రాదనమాట. అదే మీరు చింతపండు పచ్చిగా ఉండగానే మీరు
చేప ముక్కలు వేసారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నీసు వాసన వస్తుంది అనమాట కూర. ఇలా అయితే మీరు కొద్దిసేపు చింతపండు పులుసు ఉడికిన తర్వాత మీరు చేప ముక్కలు వేసి కూర చేసుకుంటే ఖచ్చితంగా మీకు నీసు వాసన రాదండి. ఇప్పుడు చక్కగా ఇలా షేక్ చేయండి క్లాత్ పట్టుకొని. ఫిష్ మసాలా కూడా వేసేసాను ఇప్పుడు నేను. ఇంక ఇందులో వేయాల్సింది ఏంటంటే ఫైనల్గా కొత్తిమీర షేక్ చేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్తిమీర కూడా తగిలిస్తున్నాం. తగిలించడం కాదు, కొత్తిమీర కూడా వేస్తున్నామండి. పులుసు బాగా ఉడికిపోయిందండి, కూర దగ్గరికి పడింది. అంటే గ్రేవీ మీ ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని ఉంచుకోండి, లేదంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు. ముక్క అయితే ఇది కొరమేనండి, తొందరగా చిదురు అవ్వదనమాట. మీకు చూపిస్తాను చూడండి, ముక్క చూపించాను కదా ఇప్పుడు. అదిగా చూడండి, ముక్కగానే ఉంటుంది చక్కగా. ముళ్ళు తక్కువ అండి ఇందులో, కొరమైన అందుకే అందరికీ ఇష్టపడతారు, రేటు కూడా ఉంటుంది. ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇది చెరువు చేపే. కూర చక్కగా రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది కూర. చల్లారిన తర్వాత వేడి అన్నంలో చల్లారిన కూర వేసుకొని పట్టు పడితే ఉంటుందండి. ఇంకా ఇంకెందుకు ఆలస్యం, నేను రెడీ చేసేసాను. వేడి రైసు, కొద్దిగా చల్లారిన కొరమైన పులుసు. రాస బాగుందండి, వేడి రైసు కొరమైన పులుసు. టైట్లు ఇది పెడితే బాగుంటుంది. ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి. నాకు సబ్స్క్రైబర్స్ పెట్టిన 3 monthsలోనే 1500 మంది దాకా అయ్యారు. సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ